నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈఎంఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ ఏదైతే ఉందో అది మీతో షేర్ చేయబోతున్నాను. అది తెలుసుకుపోయే ముందర అందరూ కూడా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ 2023కి సంబంధించి చాలామంది కూడా క్యాండిడేట్స్ గత సంవత్సరం అంటే డిసెంబర్ 16, 17, 23, 24 ఆ టైంలలో అయితే ఎగ్జామ్స్ అటెండ్ చేయడం జరిగింది. పలు పోస్టులకు సంబంధించి టీజీటీ, పీజీటీ, అలాగే ప్రిన్సిపల్స్, అలాగే నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో జేఎస్సీ కానివ్వండి, ఇలాంటి సంబంధిత పోస్టులన్నీ ఉన్నాయి కదా, ల్యాబ్ అటెండెంట్, అకౌంటెంట్, ఇవన్నీ జరిగాయి. సో దానికి తాలూకు సంబంధించి రిజల్ట్స్ రావడం జరిగింది. ఒక్కొక్క పోస్టింగ్ సంబంధించి వాళ్ళు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ అలాంటిది ఈరోజు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మనం ఈఎంఆర్ఎస్ వెబ్సైట్లోకి వచ్చాం. అయితే ఇది చూసుకున్నట్లయితే ఈ లింక్ మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అది మీకు హెల్ప్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మన ఛానల్లో జాబ్ సంబంధించి అప్డేట్స్ ఇస్తున్నాం. అలాగే ఈ ఏవైతే నోటిఫికేషన్స్ ఏవైతే దానికి సంబంధించి కూడా అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాను. అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన మీకు ఆల్ అని సెలెక్షన్ ఆప్షన్ ఉంటుంది. గంట మీద సింబల్ నొక్కగానే మనకి అక్కడ ఆల్ అనేటువంటిది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు అది యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే చూడండి, అదేంటి గుడ్ న్యూస్ అని చూసినట్లయితే ఇప్పుడు మీకు ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఆ రిఫ్రెష్ చేస్తే చూడంగానే మనకు వెబ్సైట్ ప్రివ్యూ దగ్గర మనకంటే ఇక్కడ చూసినట్లయితే అప్డేట్స్ చూడండి, కైండ్లీ సీ ఆల్ నోటిఫికేషన్స్ ఇన్ నోటిఫికేషన్స్ ట్యాబ్ అని ఇచ్చి కదా. ఓకే, దీని మీద క్లిక్ చేసి మనం నోటిఫికేషన్కి వెళ్ళిపోతాం. అయితే అంతకుముందు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అప్డేట్ వచ్చేసి మనకి లింక్ ఫర్ డౌన్లోడింగ్ అనేది దీనికి సంబంధించి ఏంటంటే ఈ జేఎస్సీ అని ఉన్నాయి కదా, దానికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీద మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే కింద ఇక్కడ నోట్ అని ఇచ్చారు కదా. నోట్ ఏంటంటే మనకి ఏదైతే పోస్టింగ్ ఇస్తారో ఆ పోస్టింగ్ ఎటువంటి చేంజ్ చేయలేము అని చెప్పేసి దీనికి సంబంధించిన నోట్. ఒకసారి మీరు ఇది కూడా చూడండి. ఇక్కడ జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు. సో దీని మీద క్లిక్ చేసి మనకి ఏమైతే క్లిక్ కాదు. అయితే జస్ట్ మీరు ఇక్కడ నోటిఫికేషన్ అనేది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఆ నోటిఫికేషన్ ట్యాబ్ దగ్గర వెళ్ళిపోతుంది. చూడండి, లాస్ట్ అప్డేటెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, లాస్ట్ అప్డేటెడ్ June 16, 2024 అని ఉంది కదా. సో మరి ఇక్కడ జస్ట్ ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ సెక్షన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి అప్డేట్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. 16th June నుంచి మనకైతే 2 అప్డేట్స్ చేయడం జరిగింది. దాంట్లో చూసుకున్నట్లయితే లింక్ ఫర్ డౌన్లోడింగ్ ఆఫ్ అపాయింట్మెంట్ కమ్ పోస్టింగ్ లెటర్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉంది కదా. సో ఇక్కడ జస్ట్ మనకి ఎదురుగా ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకు జస్ట్ అంటే ఇక్కడ పేరు ఉంది కదా, ఆ పేరు మీద క్లిక్ చేసి మనకు విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓకే అని చేసేయండి. ఓకే అని చేసేయగానే మనకి ఇక్కడ చూడండి లాగిన్ డీటెయిల్స్ అవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి మరి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయండి. మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఉందో అది టైప్ చేసిన తర్వాత లాగిన్ అని చేసినట్లయితే మీకు మీ యొక్క అపాయింట్మెంట్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక దానికి సంబంధించి మీకు ఒక అపాయింట్మెంట్ అనేటువంటిది వస్తుంది. అలాగే కింద ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మరి నోటిఫికేషన్ ఫర్ డౌన్లోడింగ్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ పోస్టింగ్ అని చెప్పేసి ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఏంటంటే మనకు డౌన్లోడ్ అని అడుగుతుంది. డౌన్లోడ్ అని చేసాగానే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి ఇలా వస్తుంది రిజల్ట్స్. దానికి సంబంధించి అంటే దానికి నిన్న విడుదలైనటువంటి ఏవైతే ఉంటాయి జూనియర్ సెక్రటరీకి సంబంధించి సో ఇలా ఒక నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది. అంటే మనకందరికి తెలిసిన విషయమే 2023 రిక్రూట్మెంట్ ఏదైతే జరిగిందో అప్పుడు డిసెంబర్లో దాని తాలూకా మనకు జేఎస్సీకి సంబంధించి ఇలా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క రోల్ నెంబర్స్ అనేటువంటి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, మీరు ఈ రోల్ నెంబర్స్ మీకు మీది రోల్ నెంబర్ ఉన్నట్లయితే కనుక మీరు ఇక్కడ సెలెక్ట్ అయినట్లు అనమాట. దానికి సంబంధించి మీరు పోస్టింగ్ ఆర్డర్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకుని ఫర్దర్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ మనం రిసీవ్ చేసుకుంటూ సో మన ప్రాసెస్లో బాగా ముందుకెళ్తూ ఉండాలి. ఇక్కడ వీళ్ళు లింక్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కెన్ నౌ డౌన్లోడ్ దేర్ అపాయింట్మెంట్స్ అంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ లిస్ట్ అనేటువంటి ఎవరైతే ఇచ్చారో ఈ రోల్ నెంబర్స్ అన్ని ఇచ్చారు వీళ్ళు. ఈ రోల్ నెంబర్స్ వాళ్ళంతా కూడా సెలెక్ట్ అయినట్లుగా. సో మరి వాళ్ళు ఇక్కడ పైన లింక్ ఇది కనిపించింది కదా, సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు మళ్ళీ అక్కడ మనం వెబ్సైట్లో వెళ్ళిపోతామంట. సో ఇది వెబ్సైట్ ఇంతకు ముందు నేను చూపించాను కదా, అలాగా డైరెక్ట్గా మీరు ఆ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అది వస్తుంది. మీకు ఇవి పీడిఎఫ్స్ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు ఇంకా జాయిన్ అవ్వనట్లయితే కింద మీకు లింక్ అయితే ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్. దాని మీద
మీద క్లిక్ చేసినట్లయితే మీరు అక్కడ వెళ్ళేసి జాయిన్ అవుతారు. అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా వెబ్సైట్లో వస్తారు. లేదా మీకు వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మొత్తంగా మనకు వచ్చినటువంటి ఇది అప్డేట్ అండి. దీనికి సంబంధించి ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ 2023కి సంబంధించి ఇది. అలాగే కింద మీరు చూసుకున్నట్లయితే ఈ మంత్లోనే మనకు చాలా అనేటువంటిది మనకు చెప్పాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలానే మనకు అప్డేట్స్ అయ్యాయి. ప్రిన్సిపల్ పోస్టులకు కానివ్వండి, అలాగే ఇక్కడ ప్రతిదీ మీకు ఇచ్చారు. పలు పోస్టులకు అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఇక్కడ నుంచి మనకు అప్డేట్స్ అనేటువంటివి ఇస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి ఈ జూన్ మంత్లోనే మనకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ మే మంత్ ఎండింగ్ నుంచి మనకు ఒక్కొక్కటి అప్డేట్ అనేటువంటిది ఇక్కడ అన్ని చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్స్ ట్యాబ్లో అయితే చూసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలని నేను మీకు చూపించాను కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మరి ఎవరైతే సెలక్షన్ అయ్యారో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సెలక్షన్ కాని వాళ్ళకి మరొక ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సో మీరు మళ్ళీ ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసే పోయేదేం లేదు. మనకు అనుభవంతో మళ్ళీ మనం సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో మరి మీరు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ అయితే మీరు స్టే ట్యూన్ టు EdPlus ఛానల్. మరి జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.